ఇటీవల సాక్షి టీవీ ఇంటర్వ్యూలో అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ సారథ్యంలో సర్పవరం జంక్షన్లోని టీడీపీ మహిళా నాయకులు నిరసన చేపట్టారు. ముందుగా సర్పవరం జంక్షన్లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీగా సర్పవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి సాక్షి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి యాజమాన్యాన్ని బ్యాన్ చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న తీరును చూసి ఓర్వలేని వైసీపీ తమ సొంత మీడియాతో ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. అమరావతి పోరాటంలో మహిళలు ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారని, అటువంటి మహిళలను ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తక్షణం సాక్షి మీడియా బ్యాన్ చేసి దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకురాలు కంచిమర్తి లావణ్య, జనసేన వీర మహిళ ముమ్మిడి పుష్పలత, పొదరాపు ఉమ, మందారపు లోవ తులసి, చిక్క శాలిని, రేణుక, అనుసూరి భవాని, వంగ అనంతలక్ష్మి, మేడిశెట్టి అనంతలక్ష్మి, సూర్యకుమారి, కట్టిమేణుదేవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో మేము మహిళల్ని కించపరిచినటువంటి సాక్షి ఛానల్ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళల అందరి మనోభావాలు దెబ్బతీసి మరి అమరావతిని ఒక రాజధానిగా నిర్ణయించినప్పుడు దేవతలు తిరిగే ప్లేసు దాన్ని మరి వయస్సులని అలాగే సెక్స్ వర్కర్లని అనేక రకాలైనటువంటి నానాభూతులు మాట్లాడి మరి మనోభావాలు మా మహిళలందరి మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించినటువంటి సాక్షి ఛానల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అలాగే భారతి గారికి కూడా ఒక మహిళ ఉండి భారతి కూడా ముఖ్య సాక్షి అధినేత ఉండి మరి మహిళల్ని ఎంత కిందపరిచినందుకు వారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మహిళా జాతికి ఈ మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంచిమర్తి లావణ్య అండి, మాది ఇందరపాలెం, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గ మరి కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మహిళలు ముందు కదిలికి వచ్చామంటే దీనికి సరైన కారణం ఉంది కాబట్టి ఈరోజు నాగమల్లితోట జంక్షన్ నుంచి మన సర్పవరం జంక్షన్ మీదుగా మరి మన సర్పవరం సీఏ గారు మరి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మహిళలందరం కూడా అమరావతిలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరినీ కూడా ఈ సాక్షి యజమాను మరి భారత రెడ్డి శ్రీనివాస్ అనే ఆయన మరి ఎవరైతే మహిళను అవమానించారో వాళ్ళంతా కూడా మహిళకి వెంటనే క్షమాపణ చెప్పాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి వేసులు అంటే అమరావతిలో మహిళల్ని మరి మన భారతమాత కూడా ఒక మహిళే అంటే భారతమాతను అవమానించినట్టే కదా అని ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా మహిళలందరినీ కూడా ఏ విధంగా అవమానించారో మరి అదేవిధంగా మహిళలందరినీ కూడా ఒకసారి క్షమాపణ అడగాలి, లేదా కఠినమైన శిక్షించాలని చెప్పేసి వాళ్ళని సాక్షి పేపర్ వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మహిళలంతా కూడా. మరి ఇదే కాదు, మరి మహిళలను అవమానించిన వారికి సరైన శిక్ష పడపోతే కనుక దీనికన్నా ఎక్కువగా ఉద్యమం చేస్తాము, ఇంకా ముందుకి ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.